పనిలో నుంచి తీసేశారన్న కోపంతో ఓ కార్మికుడు ఆ షాపులోనే చోరీకి పాల్పడి పోలీసులకు దొరికిపోయిన ఘటన శేరిలింగంపల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన శుభం కుమార్ జెనా, బిస్వజిత్ పండా యూసుఫ్ గూడలో నివాసం ఉంటున్నారు. శుభం కుమార్ జెనా గచ్చిబౌలి నాలెడ్జ్ సిటీలోని టీవర్ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేశాడు. అయితే శుభం కుమార్ పనితీరు బాగాలేదని 3 నెలల క్రితం బార్ యాజమాన్యం అతన్ని పనిలో నుంచి తొలగించింది. అదే సమయంలో శుభం కుమార్ జెనా స్నేహితుడు బిస్వజిత్ పండాకు కూడా ఉద్యోగం పోవడంతో ఖాళీగా ఉన్నాడు. తనను పనిలో నుంచి తీసేశారన్న కోపంతో బార్ యాజమాన్యంతో కోపంగా ఉన్న శుభం కుమార్ జెనా బార్లో చోరీ చేయాలని స్నేహితుడు బిస్వజిత్ పండాతో కలిసి ప్లాన్ చేశాడు. ఇందుకోసం శుభం కుమార్ జెనా ఓ బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడు. ఈ నెల 9న ఉదయం 6 గంటల సమయంలో శుభం కుమార్, బిస్వజిత్ పండా ముఖాలకు ముసుగులు ధరించి బార్ సెక్యూరిటీ గార్డును బెదిరించి స్టోర్ రూమ్లో బంధించారు. కౌంటర్ తాళాలు తీసుకుని లాకర్లో ఉన్న 4.50 లక్షల నగదు, ఐప్యాడ్, ల్యాప్టాప్లు ఎత్తుకుని పారిపోయారు. ఈ ఘటనపై బార్ యజమాని శ్యామ్ అనిరుద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.